గడిచిన 20 రోజులుగా దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు కలర్చ చెందే విషయం తిరుమల లడ్డు వ్యవహారం అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే కల్తీ కలిసిందని భావిస్తున్నారా మీరు? కల్తీ కలిసిందనే భావిస్తున్నాము. తిరుమల తిరుపతి లడ్డు మీద ఈ 20 రోజుల నుంచి వివాదంలో మనం చూసుకుంటే కల్తీ కలిసిందనే భావించాలి. ఇప్పుడు 600కి వచ్చే నెయ్యిని 300కి ఎలా వచ్చిద్దని టెన్నర్ తగ్గించి వేసిన వాళ్ళకి టెన్నర్ ఇచ్చారు. అది మనం ఒకటి గమనించాల్సిన విషయం ఉంది. 350కి ఏ నెయ్యి వచ్చిద్ది? ఒక ఆయన మాట్లాడతాడు కల్తీ లడ్డులో కలవలేదు, ఆవు తిన్న పదార్థంలో కలిసింది అని ఒక ఆయన మాట్లాడతాడు. లడ్డు కల్తీ కలిస్తే నాశనం అయిపోవాలని ఒక ఆయన మాట్లాడతారు. ఇప్పుడు కల్తీ కలవంది లడ్డు కల్తీ కలవలేదని మీరు అంటున్నారు కాబట్టి మరి తక్కువ నెయ్యి ఎట్లా ఏ విధంగా వచ్చింది, ఏ కొవ్వులతో వచ్చింది? ఒక ఆయన మాట్లాడతాడు బంగారాన్ని తెచ్చి కల్తీ దీంట్లో కలుపుతామంటారు. బంగారం అది బంగారమా? అట్లాంటి బుద్ధి తక్కువ మంత్రులు వీళ్ళు ఉండబట్టి ఇట్లా తిరుమలలో అంత కల్తీ కలిసి ఇంత ఇదైపోతుంది. అంటే ఇదేం లేదు అసలుకి చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని తీసుకొచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారమ్మ. నిజంగానే చంద్రబాబు నాయుడు గారిది 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయింది అనుకోవాలంటారా? జగను చేసిన 5 సంవత్సరాలు ఫెయిల్డ్కి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో 100 రెట్లు బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పాను, ఆయన ఈ మార్కో ఆయన బ్రాండు, ఆ బ్రాండ్ని నీలాంటి కల్తీ కలిసే వాళ్ళు మార్చాలన్నా మార్చలేరు. ఆయన 100 రోజుల పాలనలో అన్నా క్యాంటీన్లు తెచ్చాడు. రేపు దీపావళికి 3 సిలిండర్లు వదులుతున్నాడు. మరి చెత్త పన్ను ఎత్తేసాడు, లైన్ ట్యాటిల్ అది ఎత్తేసాడు. ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఆ వంతున విజయవాడ అంతా మునిగిపోతే 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు ఉండగానే ఆయన నీళ్ళల్లో నడుచుకుంటా అందరినీ పలకరించుకుంటా పరామర్శించుకుంటా వాళ్ళకి తగ్గ అన్నీ సమకూర్చుకుంటా చేశాడు. అంత మంచి పాలన చేశాడు. విజయవాడ మొత్తం గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలలో జగన్ పోయిన 5 సంవత్సరాలలో ఏనాడన్న హెలికాప్టర్ మీద నుంచి కిందకు దిక్కకుండా చేసిన పరిపాలన కంటే 100 రోజుల పరిపాలన బెస్ట్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అసలు ముఖ్యంగా చూస్తానికి ఇస్తానన్న సూపర్ 6 హామీలన్నీ అగ్గొట్టాడు చంద్రబాబు నాయుడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఇవన్నీ తీసుకొస్తున్నాడు అంటున్నారు కదా. నిజంగానే సూపర్ 6 హామీలు అనేది అగ్గొట్టారా చంద్రబాబు నాయుడు గారు? 100 రోజులలో నువ్వు ఇన్ని మాటలు బోటకం మాటలు అన్నీ మాట్లాడుతున్నావే. సూపర్ 6 పథకాలన్నీ వదులుతున్నాడుగా. ఇప్పుడు రేపు దీపావళికి 3 సిలిండర్లు వదులుతున్నాడు, బస్సు వదులుతాడు, ఒక్కొక్కటి వదులుతున్నాడు. అవన్నీ నువ్వు ఈ 100 రోజులకే ఆయన అట్ట చేశాడు ఆయన ఎట్ట చేశాడు అని చెప్తున్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాలకి ఎన్ని చేసావో నువ్వు గుర్తు తెచ్చుకో ఒకసారి. నీకు గాని రాట్లా అస్సలకి. 100 రోజులకి ఆయన అట్ట చేయలేదు ఎట్ట చేయలేదని ఎన్ని బొంకుతున్నావు. ఆయన చేసిన దాంట్లో నువ్వు ఆవగింజంత కూడా చేయలే 5 సంవత్సరాలలో. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు నేను తిరుమల వెళ్తే నేను ఎందుకు సంతకం పెట్టాలనే మాట ఎందుకు అడుగుతున్నాడమ్మా మరి ఆయన? తిరుమల వెళ్తే ఎందుకు సంతకం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. దానికి నేను సమాధానం చెబుతా. ఆయన ఎందుకు సంతకం పెట్టాలో తిరుమల ముఖ్యంగా దళితులకి నేను ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. మీరు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోండి. డిక్లరేషను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడిగారంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఆమె మాట్లాడితే మా అన్న 5 సంవత్సరాలు సీఎంగా ఆడికి వెళ్ళాడు, మీకు కళ్ళు కానరాట్లేదా అంటుంది. మీ జగన్మోహన్ రెడ్డి అన్న ఒక్కడే నీకు కళ్ళు కనిపించినాయా? ఆయన చేసిన పనులు నీకు కళ్ళు కనిపించట్లేదా? అక్షింతలు ఎత్తే మనం 100 మందిలో అక్షింతలు కూర్చుంటే మన ఎత్తిన అక్షింతలు వాడలేదని మనం ఆలోచిస్తాం. జగన్మోహన్ రెడ్డి అక్షింతలు ఎత్తే 10 సార్లు 20 సార్లు ఇట్టా దులుపుకున్నాడు. నమ్మకం లేనోడు ఎందుకు పోయాడు? ఎందుకు కూర్చున్నాడు? సీఎంగా నేను సీఎం నైనా నాకు నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు, భక్తి లేదు, భయం లేదు, నేను పోను అని పక్కనే ఉండపోయావా? నువ్వు పట్టు వస్త్రాలు ఇయటానికి వచ్చావు కరెక్టే. పలారం పెడితే కళ్ళకు అద్దుకొని తింటాం మేము.
కళ్ళకు అద్దుకొని ఒక్కరు కొంచెం చేయి జారి కింద పడితేనే అది తీసుకొని మళ్ళీ కళ్ళకు అద్దుకొని నోట్లు వేసుకునే భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. డిస్ పేపర్లో చుట్టి పలారం పారేశాడు. అది నీ కళ్ళు కాని రాలా చెప్పినామకి, ఆ పోసాని గాడికి, ఆ రోజాకి ఒకటి ఉంది. ఇంకా మా పేరెత్తితే మనకి ఆ నీచమయంగా బతకాల్సి వచ్చి దానిచ్యం బతకం అట్టా అంటే ఆమె మొన్న 5 సంవత్సరాలు వచ్చాడని తెగజించుకున్నావు కదా, ఇవన్నీ కళ్ళు కాని రాలేదా? మమ్మల్ని అంటున్నావు మొన్న కళ్ళు కాని రాలేదు మీకు అని, మరి నీ కళ్ళు కాని రాలేదా? డిస్ పేపర్లో పలారం తీసి ఇసిరేయటం, మరి కొబ్బరికాయలు బ్రాహ్మణుల చేత పని చేయించుకోవటం, పూజారుల చేత, ఇవన్నీ నీకు కళ్ళు కనపడలేదు. అందుకే నీ జగనన్నకి డిక్లరేషన్ ఇవ్వమన్నారు. వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే కళ్ళకు అద్దుకొని ఏనాడన్న పలారం నోట్లు వేసుకున్నాడా? లేదు. అక్షింతలు తలంచుకొని వేయించుకున్నాడా? లేదు. వెంకటేశ్వర స్వామికి పాదాలకు నమస్కారం చేసి దండం పెట్టాడా? చేతులెత్తి దండం పెట్టాడా? అందుకని దళితులని రావద్దు అనలా చంద్రబాబు నాయుడు గారు. దళితులని ఏమీ అనలేదు, మీరే దళితులని హింసపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అసలు తిరుమల వ్యవహారాన్ని ఒక కుల మతాల గొడవగా సృష్టించే విధంగా దళితులను అసలు రానివ్వట్లేదనే విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారమ్మా? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కోరి మాయలోడు, మాయల మాటలు మాయల వ్యవహారం తప్ప కుల మతాల భేదాలకు సృష్టించి వాళ్ళకి తగాదలు పెట్టే వ్యవహారం తప్ప దళితులు పురాతన కాలం నుంచే క్రిస్టియన్స్ కూడా భక్తి మీద భక్తితో వాళ్ళు ఇంకా పూజలు చేసే వాళ్ళు ఉండారు, తిరుమల వచ్చే వాళ్ళు ఉండారు, అన్ని గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉండారు. వాళ్ళందరినీ ఏ రోజు కూడా ఎవరు కూడా ఏమి అని అనలేదు ఇంతవరకు. ఈ వివాదం లాగా ఎప్పుడు కూడా తిరుమలలో రాలా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పనులు చేయటం వల్ల చూసి, అందుకని మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, స్వామికి నేను దండం పెట్టి వస్తున్నాను అని. ఏ రోజన్నా తిరుపతి వచ్చాడు, భార్యతో వచ్చాడా, పిల్లలతో వచ్చాడా, తల్లితో వచ్చాడా, కుటుంబంతో వచ్చాడా? ఇలాంటివి రాకుండా మళ్ళీ పలారాలు డిస్ పేపర్లో చుట్టేయటం, అత్యంతలు దులుపుకోవటం, మరి తిరుమలని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో సెట్టింగ్ చేయించుకోవటం, ఇవన్నీ వాళ్ళకి నమ్మకం లేదు భక్తులకి. అందుకని అడిగారు. నా మతం మానవత్వం అంటున్నాడు కదమ్మా. మానవత్వం నీకు లేనిదే మానవత్వం, జగన్మోహన్ రెడ్డికి లేనిదే మానవత్వం. అది ఉంటే ఇలాంటి పనులు చేయడు. డిస్ పేపర్లలో చుట్టి పాడేయటం, అక్షింతలు దులుపుకోవటం ఇలాంటివి చేయుడు. అది ఉంటే ఆ మానవత్వం ఉంటే, ఆ మానవత్వం లేకనే నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటుతో చెప్పుతో కొడితే కుదరదని చెప్పి ఓటుతో కొట్టి పంపించారు.